శ్రీరామ రామ రామేతే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వే జన సుఖినో భవంతు. ఏ శాస్త్ర విముత్సుజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషా నిష్ఠాతు కాకృష్ణ సత్వమో రజస్తమా. జై శ్రీరామ్. ఈ పుత్రమన్న శ్రీకాకుళం జిల్లా రాజం పంచాయతీ రాజం గ్రామం మా పల్లెటూరులో మేము నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం కోసం ఈ రోజు మీకు వివరించాలనుకున్నాం. మీ సహకారం పొందాలని ఈ యొక్క మా నిర్మాణం ప్రజల సహకారార్థం మీకు ఈ విషయం ముందు మీ ముందుకు వస్తున్నాం. జై శ్రీరామ్. రండి. ఈ యొక్క రామాలయం 2015 డిసెంబర్ 5వ తేదీన నిర్మాణం తలపెట్టి శంకుస్థాపన చేసుకుని నిర్మాణమై శ్రీ రామాలయం నిర్మాణం తలపెట్టాం. అందులో యువతర మార్చి యువజన సంఘం సేవా సంఘం 30 ఏళ్ల నాటి సేవా సంఘం ఈ సేవా సంఘం ఈ రామాలయ నిర్మాణాన్ని తలపెట్టి నేటికి 11 ఏళ్ళు కావస్తూ ఈ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా వస్తే ఈనాటి ఈ రామాలయంలో ఎందలి రామాలయం గర్భాలయం కోసం కొక్కిరిగడ్డ తిరుపతిరావు గారు మా యువజన సంఘానికి సహకరిస్తూ మాకు కొద్దిపాటి రొక్కం పుచ్చుకొని మాకు అమ్మినప్పటికీ వారు మాకు సేవగానే అందించారని మేము భావిస్తూ ఉన్నాం. మా రామాలయ యువజన సంఘం యొక్క స్థలాన్ని రామాలయ గర్భాలయం కోసం మేము త్యాగం చేస్తూ అందించి మేము గర్భాలయం కోసం అర్ధ భాగాన్ని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మరికొంత భాగాన్ని మహామండపం కోసం స్థలం అవసరమై ఈరోజు దానమ్మ కుటుంబమైనటువంటి రామారావు గారు భార్య ఈరోజు దమయంతి, అలాగే ఆమె కుమారుడు వెంకటేశు వారు మేము ఈ యొక్క మహామండపం కోసం 2015 సంవత్సరంలో వారికి సంప్రదించగా ₹1 రొక్కం ఆశించకుండా రాముడి మహామండపం కోసం ఈ యొక్క స్థలాన్ని మాకు ఉచితంగా భూదాతగా ముందుకొచ్చి సహకరించారు. అప్పటి నుంచి మాకు ఈ రామాలయ నిర్మాణం ప్రారంభమైంది. అందులో భాగంగా ఈ యొక్క నిర్మాణం 2015 డిసెంబర్ 5న శంకుస్థాపన చేసుకుంటూ రాజాం గ్రామ ప్రజల సహకారం కాకుండా ప్రాంతాల నుంచి మా గ్రామ ప్రజలు, అండమాన్ ప్రజల యొక్క సహకారం, హైదరాబాదు, బిలాయి అనేక ప్రాంతాల్లో గ్రామ ప్రజల సహకారంతో పాటు ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క రామాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ నిర్మాణంలో మాకు ఆర్థిక సహాయం అనేక విధాలుగా చిన్న కుటుంబాలు ₹100 నుంచి లక్షల రూపాయల్లో మా గ్రామ ప్రజల సహకారం. ఇదిగో ఈ ధ్వజస్తంభం నిర్మాణానికైతే మా ఊరి సోదరి, మా ఊరి అల్లుడు, మా సోదరి అయినటువంటి గేదెల సింహాచలం హిమావతి దంపతులు, మా ఊరి పేరునైతే పోర్లోలు అని పిలువబడతారు. ఆ ఇంటి పడుచు మా ఊరి తోడపడుచు శ్రీ గేదెల హిమావతి సింహాచలం దంపతులు అయితే ₹2,30,000 సహకారం చేసి ఈ యొక్క ధ్వజస్తంభం నిర్మాణానికి మాకు సహకరించారు. వారి కుటుంబానికి రాముడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. తదుపరి ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఈ మెట్లు ప్రజలు భక్తులు సందర్శనార్థమే మీదకు వెళ్ళడానికి 2 వైపులా ఈ మెట్లను నిర్మించుకోవడం జరిగింది. ఇటు ఉత్తర దక్షిణ వైపు మేము నిర్మించేటువంటి ఈ మెట్లు చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మెట్లు ఏదైతే ఉన్నాయో ఇటువైపు చెల్లూరు మోహన్ రావు బిఎస్ఎఫ్ అలాగే నాగమణి దంపతులు ₹60,000 సహకారం ఇచ్చారు. ఈ యొక్క మెట్లు నిర్మాణంతో ఈ యొక్క మెట్లు నిర్మించడం జరిగింది. భక్తులు ఇటువైపుగా వెళ్లి దర్శించుకుంటూ అటువైపుగా ఉత్తర దక్షిణ వైపు నుంచి మనకి నిష్క్రమించేటువంటి రహదారికి ఇంకా మాకు మెట్లకు ఒకవైపు దాతలు అవసరమై ఉంది. ఒకవైపు ₹60,000 చెల్లూరు మోహన్ రావు నాగమణి దంపతులు మాకు నిధులు సహకరించగా ఒకవైపు మెట్లకు దాతగా మేము స్వీకరించు నిర్మాణం తలపెట్టాం. తదుపరి దక్షిణ వైపు నిధులు ఇంకా మాకు అవసరమై ఉంది. ఎవరైనా దాతలు సహకరిస్తే ఒక ₹60,000-70,000 సహకరిస్తే దక్షిణ వైపు కూడాను నిర్మాణం చేపట్టి ప్రజలకు సహకారం చేయగలుగుతాం. అలాగే ఈ యొక్క మెట్లకి ఏదైతే ఉందో స్టీల్ రైలింగ్ మాకు చెన్నూరు ఆర్మీ దేనబంధు వేదవతి దంపతుల ప్రథమ పుత్రిక స్వాతి
కుటుంబం నుంచి స్టీల్ రైలింగ్ 1,50,000 వ్యయంతో ఈ యొక్క నిర్మాణానికి మాకు పూర్తి సహకారం అందించారు. వారి కుటుంబానికి శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మా యొక్క శ్రీరామ సంఘం నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క సహకారంతో ఈ యొక్క మెట్లకి ఇప్పుడే నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఈ రేపటి నుంచి కూడా ఈ నిర్మాణం మొత్తంగా పని పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి ఈ యొక్క సెక్యూరిటీ నిమిత్తం ఈ స్టీల్ రైలింగ్ చెల్లూరు దేనముందు వేదవతి దంపతుల ప్రథమ పుత్రిక స్వాతి వజ్రపుత్తూరు వాస్తవ్యాలు మా యువజన సంఘంలో చిన్ననాటి కళాకారిణి నా పుట్టినూరు కోసం మన రామాలయం కోసం 1,50,000 విలువ చేసే స్టీల్ రైలింగ్ ఇదిగో ఈ మెట్లను ఆనుకుంటూ ఈ ధ్వజస్తంభాన్ని ఆనుకుంటూ స్టీల్ రైలింగ్ మొత్తంగా సెక్యూరిటీ కోసం ఇరువైపుల నుంచి ఈ ధ్వజస్తంభాన్ని చుట్టూ ఆనుకొని స్టీల్ రైలింగ్ కోసం 1,50,000 కేటాయించారు. వారి కుటుంబం వారి పిల్లలు ఎల్లవేళ ఆయురారోగ్యాలతో ఉండాలని రామాలయ సంఘం నుంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ గుడి ముఖద్వారం ముందు చెల్లూరు రమేష్, అలాగే ఆర్మీ చెల్లూరు కామేశ్వరరావు, చెల్లూరు కామేశ్వరమ్మ కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వారు ఇరువైపులా ఈ గుడికి కిటికీలు 2 అలాగే ఈ యొక్క ఐరన్ డోర్ ను కూడాను ఆయన బహుకరించారు. వారి కుటుంబంతో ఎల్లవేళలా సౌఖ్యంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రధాన ముఖద్వారం నుంచి గుడికి చెల్లూరు వాసుదేవు జానకమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు చెల్లూరు బాలరాజు సుజాత దంపతులు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ మన రామాలయం కోసం సుమారు 70,000 వ్యయంతో ఈ యొక్క ద్వారాన్ని నిర్మాణానికి 70,000 కేటాయించారు. వారికి మా సంఘం తరఫున గ్రామ ప్రజల తరఫున వారి క్షేమం కోరుతూ మేము ఆ రాముని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ యొక్క నిర్మాణం కోసం సుమారు 70,000 వ్యయాన్ని ఆయన కేటాయించడం జరిగింది. తదుపరి ఈ యొక్క మండపం నుంచి ఈ యొక్క రామాలయం యొక్క మహామండపం మొత్తానికి గాను శివశంకర్ జ్యువెలర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలర్స్ పలాస కాశీబుగ్గలో అత్యంత విలువలు కలిగినటువంటి కుటుంబం పెంట భాస్కర్రావు అండ్ సన్స్ శివశంకర్ సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలర్స్ వారు మన గ్రామంతో అనేక సంవత్సరాలుగా వ్యాపార సంబంధాలు కలిగిన కుటుంబం నుంచి మా యొక్క స్నేహితుడు వారి వద్ద పనిచేస్తూ కృష్ణారావు గారు మేము అడగ్గా ఒప్పించి చెల్లూరు రాజశేఖర మేషారు యొక్క స్నేహితుడు కృష్ణారావు గారు శివశంకర్ జ్యువెలర్స్ వారి నుంచి ఈ యొక్క మహామండపం యొక్క మొత్తం టైల్స్ 1,08,000 విలువ చేసేటువంటి టైల్స్ ఈ వారం మొత్తానికి గాను ఈ మహామండపం మొత్తానికి గాను కేటాయించి మాకు సహకరించారు. అది ఆల్రెడీ మేము నిర్మాణం చేపట్టాం. వారి యొక్క వ్యాపార అభివృద్ధికి ఈ రాముని ఆశీస్సులు మా యొక్క సహకారం ప్రజల యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాం. తదుపరి మా నిర్మాణంలో భాగంగా ఈ యొక్క మహామండపంలో స్తంభాలు కొందరు మా యువకులు సహకరించారు. గొరకల అజయ్ కుమార్, గొరకల విజయ్ కుమార్, అంజనీ కుమారుడు అయినటువంటి గొరకల రవికుమార్ ఈ యొక్క స్తంభ నిర్మాణానికి మహామండపంలోకి 25,000 సహకరించారు. అలాగే ఇందులో మరికొన్ని స్తంభాలు ఇంకా కేటాయించవలసి ఉన్నది. చెల్లూరు నాయకన్న నిర్మల దంపతుల కుమారుడు చెల్లూరు సురేష్ కుమార్ యమున దంపతులు మరి యొక్క మహామండపం స్తంభానికి 25,000 కేటాయించారు. వారి కుటుంబం కూడాను ఎల్లవేళలా సౌఖ్యంగా ఉండాలని రామాలయ సంఘం నుంచి కోరుతా ఉన్నాం. తదుపరి ఈ యొక్క మహామండపంలో ఇంకా మరికొన్ని నిర్మాణాలు చేపట్టవలసి ఉంది. ఇదిగో ఇక్కడ నుంచి మనం వీక్షించే ఈ ప్రజలకి ఈ పర్యావరణ వాతావరణం అంతా కనబడతా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ నిమిత్తం ఇంకా మనకు నిర్మాణాలు సహకారం కావాల్సి ఉంది. ఇక్కడ ఒక కిటికీకి 15,000 వ్యయంతో మనము సెక్యూరిటీ ఐరన్ గేట్ కిటికీలు చేయవలసి ఉంది. దీనికి స్లైడింగ్ డోర్ నిమిత్తం 11,000 సహకరిస్తే
ఇక్కడ స్లైడింగ్ డోర్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా భక్తులు ఉంటే మాకు ఒక కిటికీ నిమిత్తం ఐరన్ గేట్లు, కిటికీల కోసం గ్రిల్ వర్క్ కోసం 15,000 రూపాయలు సహకరిస్తే మేము ఇక్కడ గ్రిల్ వర్క్ చేయించుకోగలుగుతాం. తదుపరి దీనికి స్లైడింగ్ డోర్లు ఏమైతే ఉన్నాయో దానికోసం 11,000 రూపాయలు కేటాయిస్తే ఈ స్థానమంటూ స్లైడింగ్ డోర్లు కేటాయించుకుంటూ మేము సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గుడి చుట్టూ కూడాను 1,50,000 రూపాయలు కలిగిన దాత ఎవరైనా ముందుకు వచ్చినా సరే గ్రిల్ వర్క్ మొత్తంగా పూర్తి చేసుకుంటాం. అలాగే మరొక 1,40,000 రూపాయలు విలువ చేసే స్లైడింగ్ డోర్ల కోసం ఎవరైనా భక్తులు ఏకమొత్తంగా వచ్చినా సరే మేము నిర్మాణం చేసుకుంటాం. లేదా ఒక్కొక్కరిగా వచ్చినా సరే 15,000 రూపాయలతో ఐరన్ గ్రిల్స్, అదే విధంగా స్లైడింగ్ డోర్ కోసం 11,000 రూపాయలు సహకరించినా సరే మేము ఈ నిర్మాణం పెండింగ్ లో ఉంది, దానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా మా గుడికి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ వర్క్స్ ఉన్నాయో 1,10,000 రూపాయలతో ఎలక్ట్రికల్ వర్క్స్ చేయవలసి ఉంది. అది పెండింగ్ ఉంది. ఎందుకంటే మా రామాలయం నిర్మాణం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మే 1వ తేదీకి ముహూర్త పరంగా నిర్ణయించుకున్నాం. అదే 29వ నాడు, 30వ తేదీ, అలాగే మే 1వ తేదీ నాటికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించడానికి సంఘపరంగా నిర్ణయాలు తీసుకున్నాం. ప్రజలందరి, ప్రాంత ప్రజల అందరి సహకారంతో. ఇలా వస్తే ఈ యొక్క గుడిలో ప్రధాన లైట్ ఉందిదా, ప్రధాన గర్భాలయం, ఇది మా ప్రధాన గర్భాలయం. ఈ యొక్క ప్రధాన గర్భాలయం యొక్క నిర్మాణంతో పాటుగా ప్రజల సౌకర్యార్థమే విఘ్నేశ్వర ఆలయాన్ని, అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే నిరుపేదలు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మొక్కులు తీర్చుకోలేని పరిస్థితిలో మా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పిల్లల యొక్క కేశఖండన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఆయా కేశాలను మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి చేర్చే కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. ఈ యొక్క ప్రధాన ఆలయంలో మూల విరాట్ విగ్రహాలని, సీతా రామ లక్ష్మణ సహిత హనుమాన్ విగ్రహాలను దున్న కామేశ్వర శారద దంపతుల ప్రథమ పుత్రుడైనటువంటి దున్న రామకృష్ణ దంపతులు మా యొక్క మూల విరాట్ విగ్రహాలను రామాలయం కోసం ఆయన కేటాయించడం జరిగింది. ఆయన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో సిఐగా, పోలీసుగా ఉద్యోగ నిర్వహణలో ఉంటూ మన గ్రామం కోసం ఈ మూల విరాట్ విగ్రహాలను, సీతారామ లక్ష్మణ హనుమాన్ సహిత విగ్రహాలను ఆయన మన రామాలయం కోసం సుమారు 3 లక్షల విలువ చేసే విగ్రహాలను మనకి కేటాయించడం జరిగింది. ఆ యొక్క విగ్రహాలతో పాటు ఈ యొక్క విఘ్నేశ్వర ఆలయం ఎలా వస్తే మన విఘ్నేశ్వర ఆలయం, ఈ యొక్క విఘ్నేశ్వర ఆలయాన్ని అనేది శ్రీహరి మా యువజన సంఘ సభ్యులు శ్రీహరి రమణమ్మ దంపతుల కుమారుడు చెల్లూరు కృష్ణారావు హేమలత దంపతులు ఈ యొక్క విఘ్నేశ్వర ఆలయ నిర్మాణం కూర్చి 1,21,000 రూపాయలను కేటాయించి ఈ విఘ్నేశ్వర ఆలయ నిర్మాణానికి సహకరించారు. వారి కుటుంబానికి, వారి పిల్లలకు ఆయురారోగ్యాలు ఎలవెల ఉండాలని ఈ సంఘం యువజన సంఘం తరఫున ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క మూల విరాట్ కూడాను ఆయన కుటుంబం నుంచి ఈ యొక్క విఘ్నేశ్వర ఆలయానికి మరియు విఘ్నేశ్వర విగ్రహాలతో పాటుగా 1,21,000 రూపాయలు వారు కేటాయించారు. అలాగే ఇటు దక్షిణ వైపుగా మీరు చూస్తా ఉన్నారు, ప్రధాన ఆలయానికి ఇరువైపులా 2 ఉపాలయాలు నిర్మాణం చేపట్టుకున్నాం. ఇలా వస్తే ఇది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణం మొత్తంగా మా గ్రామ పంచాయతీ పరిధి సారథిపేట ధర్మపురం గ్రామ పురస్తులు కోనేరు లోకేశ్వరరావు కాంతమ్మ దంపతులు, కోనేరు తాతారావు గారి కుమారుడైనటువంటి కోనేరు లోకేశ్వరరావు కాంతమ్మ దంపతుల నుంచి 1,21,000 రూపాయల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వారు సహకరించారు. మూల విరాట్ విగ్రహంతో సహా 1,21,000 రూపాయల వ్యయంతో సహకరించారు. అది కూడాను పూర్తి చేసుకున్నాం. విగ్రహాలు యావత్తు దున్న రామకృష్ణ గారి దంపతులు, చెల్లూరు కృష్ణారావు గారి దంపతులు, అలాగే లోకేష్ గారి దంపతులు కేటాయించిన విగ్రహాలు సుమారు 4 లక్షల విగ్రహాలను
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన క్షేత్రమైనటువంటి మహాబలిపురం కాంచీపురం కొండ నుంచి తీసుకొచ్చిన కృష్ణశిల తీసుకొచ్చి మహాబలిపురం క్షేత్రంలో ఈ యొక్క మూల విరాట్ విగ్రహాలను తయారీ దగ్గర నుంచి మేము ఈ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం. ఈ యొక్క మహామండపం చుట్టూ ప్రదర్శన నిమిత్తం ఇదిగో సాయంత్రం వేళ వెలుగులు వచ్చాయి. ఈ యొక్క మహామండపం యొక్క ఈ ప్రధాన గర్భాలయంలో ఇదే మీరు చూస్తా ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి ఇదిగో ఈ స్థానమందే సీత రామ లక్ష్మణ హనుమాన్ యొక్క విగ్రహాలు ఇక్కడే ప్రతిష్ఠ జరుగుతుంది. 29/30 మే 1వ తేదీ నాటికి ఇక్కడ ప్రధాన గర్భాలయం నందు మన రాముల వారు ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది కనుక ప్రాణ ప్రతిష్ట ప్రజలందరూ ఈ యొక్క వైభోగాన్ని మహత్తర కార్యక్రమాన్ని విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ మీ ఆశీర్వదించే చేతులతో ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా యువజన సంఘం తరపు నుంచి కోరుతా ఉన్నాం. తదుపరి ఇలా వెళ్తే ఈ మహామండపం తదుపరి విఘ్నేశ్వరాలు జనం వైపుగా పోతే మీకు ఇలా పోతే పైకి విమాన గోపురం అనేది ఉంటుంది. ఈ విమాన గోపుర నిర్మాణానికి గాను మీకు పైకి పోయి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ప్రదర్శనార్థమే ఈ చుట్టుపక్కల విశాలమైనటువంటి ప్రదేశం. అలాగే ఈ దారిగా పోతే విమాన గోపురానికి మనం చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విమాన గోపురం యొక్క చూపించి ఏ కుటుంబం అయితే వాటికి సహకరించదో ఆ పేర్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ మెట్లు మార్గంగా పైకి పోయేటప్పుడు విమాన గోపురానికి అలంకరణార్థం అలాగే మేము పోయే అవకాశం ఉంటుంది. అలాగే ధ్వజస్తంభానికి అలంకరణ చేయవలసినటువంటి అవకాశాల కోసం ఎల్లవేళలా ఈ యొక్క మార్గాన్ని మెట్లు మార్గాన్ని మా యొక్క మిత్రుడు రెయ్యి పురుషోత్తం గారు టెక్నాలజీతో ఈ మెట్లను నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఈ యొక్క ప్రధాన రామాలయం యొక్క విమాన గోపురం. దీన్ని విమాన గోపురం అని చెప్పుకుంటాం. దీనికి గరుత్మంతుడు హనుమంతుడు రక్షకులుగా ఉంటూ గ్రామ రక్షణకి ఈ యొక్క ప్రధాన ఆలయ నిర్మాణంలో ఈ యొక్క విమాన గోపురాన్ని మా గ్రామ కుటుంబ సభ్యులు అండమాన్లో నివసం ఉన్నటువంటి రెయ్యి మా గ్రామ వాసులు రెయ్యి పోలయ్య నాగమ్మ నాగేశ్వరి దంపతుల సహకారంతో అండమాన్లో నివసిస్తున్నటువంటి మా గ్రామ కుటుంబ సభ్యులు రెయ్యి పోలయ్య నాగమ్మ నాగేశ్వరి దంపతుల సహకారంతో 2,50,000 రూపాయలు సహకరిస్తే ఈ యొక్క విమాన గోపురాన్ని మేము నిర్మాణం చేసుకోవటం జరిగింది. 2,50,000 రూపాయలతో ఈ యొక్క విమాన గోపుర నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 4 లక్షల పైబడి ఖర్చు అయినప్పటికీ అందులో శిల్పికల మొత్తంగా 2,50,000 రూపాయలు మా యొక్క సోదరి రెయ్యి పోలయ్య నాగేశ్వరి దంపతులు అండమాన్ లో ఉన్నటువంటి మా గ్రామ వాసులు సహకరిస్తే ఈ యొక్క విమాన గోపురాన్ని నిర్మాణించుకోండి. అటుగా చూస్తే ధ్వజస్తంభం గేదెల సింహాచలం ఈ యొక్క ధ్వజస్తంభం నిర్మాణం 47 అడుగులుగా భూమి లోపల నుంచి 2 అంతస్తులు దాటుకుంటూ విమాన గోపురాన్ని అధిగమిస్తూ ఈ యొక్క ధ్వజస్తంభం 47 అడుగుల నిర్మాణాన్ని మా గ్రామ సోదరి గేదెల హిమావతి సింహాచలం దంపతులు ఈ యొక్క నిర్మాణం కోసం 2,30,000 రూపాయలు కేటాయించగా ఈ యొక్క ధ్వజస్తంభం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే మా గ్రామం మొత్తంగా ఈ యొక్క నిర్మాణంలో అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు చేసుకున్నాం. తదుపరి అనేక కార్యక్రమాలు ఇంకా చేయవలసి ఉంది. త్వరలో కొద్ది రోజుల్లో ప్రాణ ప్రతిష్ఠకి సిద్ధమవుతున్నటువంటి ఈ యొక్క మహత్తర కార్యక్రమం ఏప్రిల్ 29 నాటి నుంచి మే 1వ తేదీ వరకు జరిగినటువంటి ఏప్రిల్ 29 నాడు ధాన్యావధానం, జలావధానం, తర్వాత పుష్పావధానం, క్షీరాభిషేకం చేసుకుంటూ మూల విరాట్ విగ్రహాలు యావత్తు ప్రాణ ప్రతిష్ఠ స్థానానికి చేరుకునేటువంటి వేళ మే 1
ఉదయ సమయం 10:05 ప్రాణ ప్రతిష్టకి చేరుకోవాలి. ఇలాంటి మహత్తర కార్యక్రమం ప్రజలలో సహకరించే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ఆహ్వానాన్ని తెలియపరుచుకుంటున్నాం. మరికొంతమంది భక్తులు ఇంకా మాకు సహకరించినట్లయితే ఈ యొక్క గుడి నిర్మాణంలో అనేక కార్యక్రమాలు మిగిలి ఉన్న ఘట్టాలను కూడా పూర్తి చేసుకుంటూ ప్రజలకి ఈ యొక్క గుడి ప్రతిష్టలో పాటు కళ్యాణం చేసుకునేటువంటి అనేక మంది దంపతులకు ఆశ్రయం కూడా ఇవ్వలేదు. మీరు కిందకి పోయి చూస్తే నేను వాటి యొక్క వివరాలు అందించాలనుకుంటున్నా. సర్వే జన సుఖలో భవంతు. ఏ శాస్త్రములు నిశ్చిద్య యుగంతే సత్యాన్విత దేశ నిస్థాపితాగస్త సప్తమహో రజసింహ. జై శ్రీరామ్. ఇటుగా చూస్తే మాకు పట్టణ ప్రాంతం కాశీముగ్గ, అలాగే మా గ్రామం మొత్తం ఇటు ఉత్తరాన కొండలు, పశ్చిమాన కొండలు, ఇటు ఈశాన్యానికి పోతే బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్నటువంటి మా ఊరి యొక్క ప్రత్యేకత ఒక బస్సు సదుపాయం లేని మా గ్రామంలో ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక 30 ఏళ్ల యువజన సంఘం చేపట్టిందంటే మా గ్రామ ప్రజలు యావత్తు సహకరించారు. అలాగే మా గ్రామ ప్రజలతో పాటు మా తోటి యువజన సంఘం యువత చైతన్య ఆర్ట్స్ సభ్యులు కూడాను, మా గ్రామ ప్రజలు యావత్తును, అలాగే మా గ్రామంలో అనేక ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు, అండమాన్ అయితేనేమి, బిలాయ్ అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, గుజరాత్ అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో నివసించేటువంటి సైనికులు, మా మిలిటరీ సైనికులు, విదేశాల్లో కుటుంబాలకు దూరంగా ఉండేటువంటి సీనియర్లు అయితేనేటి, ఎన్ఆర్ఐస్ అయితేనేటి, అనేక మంది ప్రజలు, తూర్పున మా బాతుపురం పెదవంక గ్రామ ప్రజలు, అటు బైపల్లి, ఇటు పల్లిసారి, వదరపుత్తూరు, ఇక్కడ గునిపల్లి ప్రాంతం నుంచి, అలాగే పూండి ప్రాంతం సీతానగరం వరకు, ఇటువైపుగా సోంపేట వరకు అనేక గ్రామాలు ఉంటాయి. మా ఊరి ఆడపడుచులు, మా ఊరు అల్లుళ్ళు మేము కోరగానే పూర్త వ్యక్తిగా సహాయం చేస్తా ఉన్నారు. ఈ యొక్క రామాలయ నిర్మాణంలో భాగంగా 2015 నాటి నుంచి సంకల్ప దీక్ష పొందినటువంటి మా యువజన సంఘ సభ్యులు కోటపల్లి సాంబమూర్తి గారే కాకుండా మా మాజీ అధ్యక్షులు, యువజన సంఘ సభ్యులు చెల్లూరు రాజశేఖర్ మేషారు ఈ యొక్క రామాలయ నిర్మాణంలో సంకల్ప దీక్ష తీసుకుంటూ ఈ 11 ఏళ్ల పాటు ఈ నిర్మాణంలో కఠోర దీక్షతో ఈ నిర్మాణానికి ముందుకు వెళ్తూ వారి బంధుమిత్రులతో పాటు ఆయన యొక్క స్నేహితుల నుంచి ఈ యొక్క నిర్మాణానికి అనేక లక్షల రూపాయల సహకారాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా 11 ఏళ్ళుగా ఇప్పుడు దీక్షలో ఉన్నారు నాతో పాటుగా. అలాగే ఈ యొక్క నిర్మాణం దీని యొక్క ప్రతిఫలాల యొక్క ఇక్కడ సహకారాలు, సదుపాయాలు ఏంటంటే ఈ యొక్క నిర్మాణంలో ఈ రామాలయం మందిరం వద్ద పెళ్లి చేసుకునేటువంటి దంపతులకు అనేక సదుపాయాలు, దిగువ ప్రాంతంలో భోజన సదుపాయం, కళ్యాణ మండపంతో పాటు కిందన నివసించడానికి ఆడపిల్ల వారికి ఒక రూము, మగ పిల్లవారికి ఒక రూము, వారికి అటాచ్డ్ మహిళలకి బాత్రూమ్తో పాటు అక్కడ నివాస యోగ్యంగా కాస్త 2 దివాన్ కాటులతో పాటు ఇద్దరికి 2 కుటుంబాలకి, మగ పిల్లవారికి ఆడపిల్ల వారికి కూడాను లాకర్ సదుపాయం, అలాగే వృద్ధులకు వైద్య సదుపాయంతో పాటు అనేక విధాలుగా సహకారాలు కింద నిర్మాణం చేపట్టాల్సి ఉంది కనుక భక్తులు సహకరించి ఈ యొక్క నిర్మాణం కోసం అనేకంగా సహకరించారు. ఇంకా సహకరించినట్లయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేయవలసి ఉంది. 1,00,000కు పైబడి ఖర్చు అనేది ఈ యొక్క ఎలక్ట్రికల్ వర్క్ అనేది మాకు పెండింగ్ ఉంది. అలాగే గుడివారి నిమిత్తం ప్లంబింగ్ వర్క్ అనేది 1,00,000 రూపాయల వరకు మాకు అవసరం ఉంది. ఎవరైనా భక్తులు ఈ వీడియో చూసి మా రామాలయ నిర్మాణాన్ని సహకరిస్తే ప్లంబింగ్ పూర్తి చేసుకోగలుగుతాం. ఈ గుడి నలుమూలన ఐరన్ గ్రిల్ వర్క్స్ 1,50,000 రూపాయలతో పాటు ఈ యొక్క ప్లంబింగ్ అనేది 1,40,000 రూపాయలతో ఈ యొక్క స్లైడింగ్ డోర్లు కూడాను మేము చేపట్టవలసి ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తారని ఈ వీడియో ద్వారా మీకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి మా ఈ రామాలయం గత 10 సంవత్సరాలుగా నిర్మాణం జరుగుతూ ఉంది. మధ్యలో తితిలి కరోనా వల్ల ఒక 5 సంవత్సరాలు కాలం అయితే ఈ వర్క్ ని ఆపడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా యువజన సంఘ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా ఒక 7 లక్షల రూపాయలు అయినంత వర్క్ ని శ్రమదానం ద్వారా మా యువజన సంఘం సభ్యులు చేశారు. వారందరికి కూడా అభినందనలు. మరి అలాగే ఈ రోజు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి
నగదు రూపణ అయితేనేమి, వస్తు రూపణ అయితేనేమి, ఈ ప్రాంతం అంతా తిరిగి తీసుకుని వచ్చి మరి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. మరి 5 నెలల 1వ తేదీన ప్రారంభోత్సవానికి ముహూర్తం అయితే తీసాం. మరి ప్రారంభోత్సవం అయ్యేలోగా కొన్ని పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. గ్లాస్ డోర్స్, అలాగే ఎలక్ట్రికల్, ఇంకా మెటల్ రైలింగ్, అలా ఇంకా కొద్ది వర్క్లు అయితే ఉన్నాయి. వీటికి ఏంటంటే ఈ వీడియో చూసిన రామ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే మీ పనులు చేసుకుంటూ 5 నెలల 1వ తారీఖున ప్రారంభోత్సవానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి మా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కష్టం దీనిలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు వచ్చి తెలిసిన వెంటనే వచ్చి సహాయం చేసి ఎంత కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 75 లక్షల వరకు పెట్టడం జరిగింది. మేము అనుకున్నాం గతంలో తక్కువలో అవుతుందని అనుకున్నాం. అయినప్పటికీ కూడా ఖర్చులు పెరిగిన క్రమంలో 10 సంవత్సరాల కాలంలో దీని తరకు వ్యయం పెరగడంతో మరి ఈ రోజు 75 లక్షల వరకు కూడా చేరిన క్రమం. మా గ్రామం చిన్న గ్రామం అంతా కూడా సహకరించారు. చిన్న గ్రామం కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఈ శ్రీరాముల భక్తులు ఉంటారో వాళ్ళు మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే మిగతా పనిని పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవానికి వెళ్తాం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మాకు 2 స్లాబ్లు వేయడం జరిగింది. 2 స్లాబ్లకు కూడా ₹1 ఖర్చు కాకుండా ఊర్లో ఉన్న ప్రజలందరూ ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి సహాయం, కేవలం మెయింటెనెన్స్ ఖర్చు మాత్రమే కానీ అందరూ వచ్చి సహాయం చేసి ఈ రామాలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. జై శ్రీరామ్. ప్రధాన గర్భాలయమునకు ఒక దాత శ్రీ గురుకుల విద్యాలయం వారు ₹50,000, మా సంఘ సభ్యులు బొడ్డు గణేశ్వరరావు గారు ₹51,500 విరాళంగా ఇచ్చి ప్రధాన గర్భాలయ నిర్మాణానికి సహకరించి ఉన్నారు. జై శ్రీరామ్.